అక్క, జోసెఫ్ గారికి ఈరోజు సన్మానం అంట, మీకు తెలిసిందా? విన్నానమ్మా. కానీ దేనికోసం చేస్తున్నారు? అదే అక్క, మన పక్క వీధిలో ఒక చిన్న బాబు కిడ్నాప్ అయి దొరికాడు కదా. అవునమ్మా, పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారంట కదా. అది నిజమే, కానీ పోలీసులకు సహకరించింది మాత్రం జోసెఫ్ అంకులే అక్క. జోసెఫ్ అంకుల్ రిస్క్ తీసుకోకపోతే చాలా కష్టమయ్యేదంట, అందుకే ఆయనకు సన్మానం చేస్తున్నారు. కర్తవ్యాన్ని నిర్వర్తించిన పోలీసులే కాదు, వారికి సహకరించిన వారు కూడా సన్మానానికి పాత్రులన్నమాట. అంతే కదక్క మరి. అలాగే పరిచర్య భారం కేవలం సేవకులది మాత్రమే కాదు, వారికి సహకరించాల్సిన బాధ్యత విశ్వాసులకు కూడా ఉంది. రక్షింపబడ్డ ప్రతి ఆత్మను బట్టి సేవకుడు మాత్రమే కాదమ్మా, వారికి సహకరించిన వారికి కూడా బహుమానం ఉంది. ఈ విషయం సంఘానికి ఎందుకు అర్థం కాదు. ఆదివారం సమయానికి సంఘానికి రావడమే గొప్ప భారంగా భావిస్తుంది. ఈ లోకంలో మనుషులే పడ్డ ప్రయాసకి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటే నీతిమంతుడైన దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తారక్క, పనివారు జీతమునకు పాత్రులు కదా. కానీ ఈనాటి సంఘానికి ఇది ఖచ్చితంగా బోధపడాలి.